డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. భువనగిరి మండలం హనుమాపురం గ్రామం సువర్ణకృష్ణ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 4వ వార్డు నెంబర్ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని భువనగిరి మైనార్టీ బీఆర్ఎస్ నాయకులు అజీముద్దీన్, మాజీ కౌన్సిలర్ మజూర్ బబ్లు, నయీం షాదీఖానా, ఎక్స్ చైర్మన్ ఇస్మాయిల్, బురాన్, వికార్, రహీం, బండి మల్లేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఫుట్బాల్ గుర్తుకే టీఆర్ఎస్ బలపరిచిన ఫుట్బాల్ గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వం, జై తెలంగాణ, ఈసా గారి నాయకత్వం, ఈసా గారి నాయకత్వం, ఈసా గారి నాయకత్వం. హనుమాపురం గ్రామం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నాపూర్ సువర్ణ కృష్ణ సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పేరున ధన్యవాదాలు. ఇవాళ మన మైనార్టీ సోదరు అందరూ బోడి నుంచి వచ్చి నన్ను మద్దతు తెలిపారు. వాళ్ళకి అందరికి స్వాగతం పలుకుతూ గ్రామంలో అభివృద్ధి ఏలయాల్లో నేను 10 సంవత్సరాల నుంచి వార్డు మెంబర్గా చేసినా నాకు ఎంతో అనుభవం ఉంది. గ్రామంలో నిత్యం ప్రజలలో ఉంటూ అలా సేవ చేసుకుంటూ ఉందామనే ఆలోచనతోనే నన్ను ఇలా అందరూ బలపరిచి ఈయనతోని పనులు అవుతాయి అని చెప్పేసి అందరూ మహిళలు కానీ యువత కానీ అందరూ బలపరిచి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. కంపల్సరీ గ్రామంలో మార్పు అనేది ఒకటి చూపిస్తా. వాళ్ళకి అందరికీ ఆ నమ్మకం ఉన్నది. నన్ను ఖచ్చితంగా భారీ మెజార్టీతో బాల్ గుర్తు 4వ నెంబరు గెలిపిస్తారని చెప్పేసి మన హనుమాపురం గ్రామ ప్రజలందరికీ కోరుకుంటున్నాను. కృష్ణగారి గారి నాయకత్వం, పైలశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భువనగిరి కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్లు మరియు జిల్లా స్థాయి నాయకులు ఈ హనుమాపూర్ గ్రామానికి కృష్ణన్న గారి సతీమణి అభ్యర్థిగా నిలబడ్డారు. బీఆర్ఎస్ తరఫున పార్టీ తరఫున బలపరిచినటువంటి సువర్ణ గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని, కృష్ణన్న గారు ఈ ఊరికి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ఈ ప్రజల దగ్గర పోతున్నారు ఓట్లు అడుగుతానికి. రాబోయే రోజుల్లో కూడా గొప్ప అవకాశాలు ఉన్నాయి కాబట్టి గతంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వం మరియు పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో సీసీ రోడ్లు అయితేనేమి, అంచెలంచెలుగా వాటర్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, మరియు విద్యుత్ దీపాలు, మరియు రైతు బీమా, మరియు వృధా పింఛన్లు, మరియు చాలా వరకు ప్రజలకు మేలు చేకూరే విధంగా కేసీఆర్ యొక్క పకడ్బందీ ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ సాధించుకున్న రోజు, కేసీఆర్ గారు దీక్ష చేసిన రోజు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తల వంచిపిచ్చి ఇలా తెలంగాణ సాధించుకున్న రోజు, సంబరాలు చేసుకునే రోజు కాబట్టి ఇలా గ్రామ స్వరాజ్యం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈరోజు ఈ భారత రాజ్యాంగం కల్పించినటువంటి అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పట్ల అభివృద్ధి చెందాలనే ఊళ్ళ వారిగా రిజర్వేషన్లు అయితేనేమి, ఇక్కడ బీసీ రిజర్వేషన్ అయింది కాబట్టి మహిళలకు అవకాశం వచ్చింది కాబట్టి మంచి ఉత్సాహంతో మంచి విజయగతంగా ముందుకు సాగాలని మేమందరం మద్దతు తెలుపుతూ ఊరి గ్రామ ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించి శేఖర్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి బహుమతి ఇవ్వాలని, ఇంకా ముందుగా అభివృద్ధి చేసుకుంటూ అంచెలంగా ఎదగాలని, ఈ ఊరికి ఎల్లవేళలా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, మరి కేటీఆర్ గారి నాయకత్వంలో ఏ సంక్షేమ పథకాలు కూడా రాబోయే రోజుల్లో కొట్లాడి తీసుకొస్తామని తెలియజేస్తూ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఫుట్బాల్ గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, 4వ సీరియల్ నెంబర్ 4వ నెంబర్ ఫుట్బాల్ గుర్తుకే పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ నాయకత్వం.